భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న. సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి సహాయపడవోయి అన్న సూక్తులను నిజం చేస్తున్నారు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ కొత్తగూడెం సభ్యుల కార్యవర్గం మరియు సభ్యులు. దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలకు సహకారం అందించిన కొత్తగూడెం విద్యానగర్ కాలనీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో అక్టోబర్ 9, 2025 గురువారం తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విద్యానగర్ కొత్తగూడెం ఆధ్వర్యంలో సభ్యులు టి. పాండురంగారావు ద్వారా వారి బంధువులు హైదరాబాద్ వాసులు ఏవీఎస్ ప్రసాద్, శ్రీమతి అనిత దంపతుల కుమార్తె చిరంజీవి శ్రీనిత్య జన్మదినం సందర్భంగా కొత్తగూడెం రామాంజనేయ కాలనీ ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాలలో 10,000 రూపాయల విలువైన 15 కుర్చీలు, 50 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా ఫ్లోర్ మ్యాట్లు వితరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ పాఠశాలకు సభ్యులు సీతారామశాస్త్రి ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అని, పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్స్ కమిటీ మీటింగ్ జరిపినప్పుడు పెద్దవాళ్లు నిలబడి మీటింగ్ వినవలసి వస్తుంది అని, హెడ్మాస్టర్ జగ్గుదాస్ విజ్ఞప్తి మేరకు ఫైబర్ కుర్చీలు, విద్యార్థులకు ఫ్లోర్ మ్యాట్లు దాతల సహకారంతో అందించడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయ కాలనీ మాజీ సర్పంచ్ జ్ఞానమూర్తి, టీచర్ శ్రీమతి సునీత, సభ్యులు రాజేంద్ర ప్రసాద్, విజయ మోహన్, మైనేని నాగేశ్వరరావు, అంజనానందం, ఎస్ రామచంద్రరావు, నసీరుల్లా, సోందుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు మనల్ని ఒక కోరిక కోరటం జరిగింది. ఏంటంటే వారి యొక్క బాధను మేము అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పేరెంట్స్ కమిటీ మీటింగ్ పెట్టాల్సి వస్తుంది, నెలకోసారో 2 నెలలకో ఎప్పుడో పెడతారు. పెట్టినప్పుడు వాళ్ళని గౌరవించడం మన బాధ్యత, పిల్లల తల్లిదండ్రులను గౌరవించడం మన బాధ్యత. ఆ బాధ్యతగా వారు చాలా ఆవేదనగా ఎట్లా చేస్తే బాగుంటుంది, ఈ కుర్చీలు లేకపోయి వాళ్ళని ఎట్లా, కనీసం బెంచీలు లేవు ఈ స్కూల్లో, వాళ్ళని ఎట్లా కూర్చోబెట్టాలి అనేది సార్కి ఆ సమస్య, అది మనకి తెలియని సమస్య సారుకున్నారు. అలాంటి సమస్యని అధిగమించడానికి సారు ఆ కోరికని కోరటం జరిగింది. కనీసం కొన్ని చైర్స్ ఉంటే వాళ్ళు కమిటీ మీటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ గౌరవంగా కూర్చోబెట్టడానికి బాగా ఉంటుందని చెప్పని వారి అభిప్రాయం మనతో చెప్పడం జరిగింది. ఆ రోజే మనం మన దాంట్లో ఉన్నటువంటి మన సీనియర్ సభ్యులైనటువంటి తర్వాత పాండురంగారావు గారు, వీరు అనేక సంవత్సరాలు సింగరేణి కాలేజెస్లో ఒక అధికారిగా పనిచేసి మొత్తం త్రూఅవుట్ సింగరేణి స్కూల్స్ అన్నింటికి కూడా ఒక కరెస్పాండెంట్గా వారు సేవలు అందించారు. దానిలో వారికి పిల్లలు ఎక్కడంటే అక్కడ వారి యొక్క ప్రేమ అధికంగా ఉంటుంది. పిల్లల దగ్గరికి పోయినప్పుడు చిన్నపిల్లలాగా అయిపోతారు సార్. అయిపోయి వాళ్ళని ఇక్కడే కాదు విద్యానగర్లో కూడా గతంలో వారు చేయటం జరిగింది. అలాగే వారి బావమరిది యొక్క కూతురు శ్రీనిత్య మనవరాలు, ఈ మనవరాలు గతంలో కూడా మనం అనేక సార్లు ఆ అమ్మాయి పేరు మీద మనం ఆశ్రమాల్లో కానివ్వండి, ఇంకో కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు గతంలో చేశాం. ఇప్పుడు ఈ సారు కోరిక మేరకు ఇక్కడ చేయాలనే సంకల్పం ఆ రోజు తీసుకున్నారు. ఈ పాండురంగారావు గారు ఆ రోజే సంకల్పించి దానికి వారు వారం రోజులుగా కసరత్తు చేసి నాణ్యమైనటువంటి మంచి పిల్లలు కూర్చుంటే కూడా సారు చెల్లించిపోయి పిల్లలకి ఈ పట్టాలు కూడా కింద కూర్చొని జాగ్రత్తగా మీరు వాటిని వాడుకొని మంచిగా మళ్ళీ చుట్టూ పెట్టుకోవచ్చు, వారానికి ఒక రోజు నెలకు ఒకసారి ఎక్కడన్నా గుర్తుకోవడానికి కూడా అవకాశం ఉండే మాదిరిగా ఆ పట్టాలు వేసుకొని కూర్చోటానికి కూడా కావాలని చెప్పని అవి సెలెక్షన్ చేసుకొని, అలాగే కుర్చీలు కూడా ఒక 15 చైర్స్ పేరెంట్స్ కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు దానిలో గౌరవంగా కూర్చోబెట్టడం కోసం ఒక 15 చైర్స్ కూడా వారు అనేక షాపులు తిరిగి వారు చూసి మంచి నాణ్యమైన చెప్పని తీసుకువచ్చి ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఈ హెడ్ మాస్టర్ గారికి అప్పగించడం జరుగుతుంది. పిల్లలు మీరందరూ కూడా మీరు ఎవరు వాళ్ళే ఒక పట్టా వేసుకొని కూర్చొని మళ్ళీ మీరు పోయేటప్పుడు దాన్ని చుట్టేసి అక్కడ పెట్టిపోతే మీకు బాగా 4 కాలాల పాటు మన్నికగా ఉండేటట్టు మన్నికైనటువంటి పట్టాలు తీసుకురావడం జరిగింది. అలాగే చేసి కూడా ఈరోజు తీసుకొచ్చినందుకు ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్నటువంటి
శాస్త్రి గారి ప్రోత్బలం ఈ స్కూల్ మీద. సారు ఒక కన్నంతా ఇక్కడే పెడుతుంటా. ఎప్పుడు కూడా అనునిత్యం ఈ స్కూల్లో ఏం కావాలి అనే దృష్టితోటి వారు అనేక, అసలు సారు మా అసోసియేషన్లో జాయిన్ అయిన తర్వాత మమ్మల్ని పరుగులు పెట్టించారు, కార్యక్రమాలతో పరుగులు పెట్టించారు మమ్మల్ని. అది మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది, మా అసోసియేషన్కి చాలా బలాన్ని ఇచ్చింది. ఈ సంవత్సర కాలంలో వారు అనేక కార్యక్రమాలు ఈ స్కూల్లో కాకుండా ఇంకా వేరే ఆశ్రమాలలో కూడా వారు చేయటం జరిగింది. రండి సార్, సర్పంచ్ అంటే అలా ఆ శాస్త్రి గారు కూడా మీ పక్కనే, మీ చెంతనే, మీ స్కూల్కి అతి సమీపంలో వారు ఉండటం కూడా మీ అదృష్టంగా, పిల్లల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మా అసోసియేషన్ కూడా ఒక గర్వకారణంగా వారిని చెప్పుకోవచ్చు. వారు అలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే చెప్పగానే పాండురంగారావు గారు, వారి కుటుంబం, వారి బావమరిది మనవరాలు ఏవిఎస్ ప్రసాద్ గారు, శ్రీమతి అనిత గారు, వారి కుటుంబానికి ఎల్లవేళలా మంచి జరగాలని చెప్పని మా అసోసియేషన్ ద్వారా కోరుకుంటూ, ఆ అమ్మాయి కూడా ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా అసోసియేషన్ ద్వారా చేపించి మమ్మల్ని కూడా పురోభివృద్ధిలో భాగస్వాముల్ని చేసినందుకు వారి కుటుంబానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా శాస్త్రి గారిని కోరుతున్నాను.